హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. మనం బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన నూరుకట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండి. అందులోని 68వ కథ మనిషిని పట్టే చేప ఇప్పుడు చెప్పుకుందామండి. ఇక కథలోకి వెళ్దామా మరి. గోదావరి నదీ తీరాన మహేంద్రపురి అనే సుసంపన్నమైన నగరం ఉండేది. ఆ నగరంలో ఓ బెస్తవాడు మీనాకరుడు. ఒకరోజు వాడి వలలో పంచరంగుల చేప ఒకటి పడింది. మీనాకరుడు ఆ చేపను తన భార్యకిచ్చి కూర వండమన్నాడు. మీనాకరుడి భార్య చేపను 2 ముక్కలుగా కోసింది. అందులోంచి దగదగ మెరిసే ఉంగరం ఒకటి బయటపడింది. ఆమె వెంటనే ఆ ఉంగరాన్ని కడిగి తీసుకెళ్ళి భర్తకు చూపించింది. మీనాకరుడు ఆ ఉంగరాన్ని పరీక్షించి చూసి, ఇది సామాన్యమైన ఉంగరం కాదు, దీని విలువ కొన్ని లక్షల వరహాలు చేయవచ్చు అన్నాడు. ఆ ఉంగరం ధరించాలని మీనాకరుడి భార్య ముచ్చటపడింది. మీనాకరుడు ఆమెను వారించి, ఇంత విలువైన ఉంగరాన్ని ధరించడం మనకు ఏ విధంగానూ లాభించదు. పైగా ఇది ఎన్నో అనుమానాలకు దారితీస్తుంది. ఈ ఉంగరాన్ని అమ్మి ఆ వచ్చిన డబ్బుతో మనం సుఖంగా జీవించవచ్చు అన్నాడు. భర్త చెప్పింది సబబుగానే తోచడం వల్ల మీనాకరుడి భార్య వెంటనే దీనికి అంగీకరించింది. మీనాకరుడు ఆ ఉంగరాన్ని తీసుకుని ఆ నగరంలోని ప్రముఖ నగల వ్యాపారస్తుడి వద్దకు తీసుకుని వెళ్ళి జరిగిన విశేషం చెప్పాడు. వర్తకుడు వెంటనే ఆ ఉంగరాన్ని పరిశీలించి, ఇది విలువైనదనడంలో సందేహం లేదు. ఇంత విలువైన ఉంగరాన్ని ధరించే తాహతు నాకు కూడా లేదు. నీ దగ్గర నుంచి కొంటే నేనిది ఇంకెవరికైనా అమ్మాలి. అయితే నీకిది నదిలోని చేప కడుపులో దొరికిందంటున్నావు. దీని అసలు యజమాని దీనికోసం వెతుకుతూ ఉండవచ్చు. కాబట్టి దీన్ని నేను నీ దగ్గర కొని అంగట్లో అమ్మకానికి పెడితే నాకు నష్టం జరుగుతుంది. నేను దీన్ని నా భార్యకు ఆభరణంగా ఇద్దామనుకుంటున్నాను. అందుకు నేను నీకు ఇవ్వగల మొత్తం 10,000 వరహాలు మాత్రమే అని చెప్పాడు. మీనాకరుడు ముందు తటపటాయించాడు. వర్తకుడు తనను మోసం చేస్తున్నాడని వాడికి అర్థమైంది. కానీ ఈ ఉంగరం తీసుకుని ఎన్ని దుకాణాలకని తిరగలడు? తను పేదవాడు కాబట్టి ఎవరైనా తనను మోసగించవచ్చు. ఈ ఉంగరం ఎలాగూ తనది కానప్పుడు 10,000 వరహాలతోనే తృప్తిపడ్డం మంచిది అనుకుని మీనాకరుడు వర్తకుడు చెప్పినట్టుగానే 10,000 వరహాలకే ఉంగరాన్ని విక్రయించి ఇంటి ముఖం పట్టాడు. ఆ విధంగా కొన్నాళ్లు జరిగాక మీనాకరుడి వలలో మరో పంచరంగుల చేప పడింది. దాని కడుపులో కూడా పూర్వం లాంటిదే మరో ఉంగరం ఉంది. మీనాకరుడి భార్య, ఒకసారి ఉంగరాన్ని అమ్మావు, 10,000 వరహాలొచ్చాయి. ఈ ఉంగరాన్ని మాత్రం నేనే ఉంచుకుంటాను అంది. మీనాకరుడు భార్యకు నచ్చచెప్పి ఆ ఉంగరాన్ని మరో నగల వర్తకుడికి చూపించాడు. ఆయన కూడా దానికి 10,000 వరహాలే ఇస్తానన్నాడు. మీనాకరుడు సంతోషంగా అంగీకరించాడు. మళ్ళీ కొన్నాళ్లకు మీనాకరుడి వలలో మరో పంచరంగుల చేప పడింది. దాని కడుపులోనూ బంగారు ఉంగరం ఉంది. మీనాకరుడు దాన్ని కూడా మరో వర్తకుడికి 10,000 వరహాలకే అమ్మాడు. ఆ విధంగా మీనాకరుడు నగరంలోని వర్తకులకు 10 ఉంగరాలు విక్రయించాడు. ఆ విధంగా బెస్తవాడైన మీనాకరుడి దగ్గర తను మామూలుగా సంపాదించే డబ్బు కాక అదనంగా 1,00,000 వరహాలు సమకూరాయి. మీనాకరుడు చేపలు పట్టే వృత్తి మానేసి నగరంలో ఓ మంచి ఇల్లు కొనుక్కుని తన మకాం అక్కడికి మార్చేశాడు. వ్యాపారం చెయ్యాలనుకున్నాడు. కొంత డబ్బుతో ధాన్యం వ్యాపారం ప్రారంభించాడు. ఏడాది తిరగకుండానే వాడికి ఆ వ్యాపారంలో మంచి లాభాలు వచ్చాయి. ఆ తర్వాత కూడా అలా లాభాలు వస్తూనే ఉన్నాయి. మీనాకరుడి జీవితం ఇప్పుడు వైభవంగా గడిచిపోతోంది. వాడింటి నిండా దాసదాసి జనాలుండి సేవలు చేస్తున్నారు. ఒక రోజున వాడింటికి జలచరుడనే బెస్తవాడు వచ్చి ఓ ఉంగరం చూపించి, అన్నా, ఈ ఉంగరం నాకు ఒక చేప కడుపులో దొరికింది. ఇది నేనేం చేసుకుంటాను? సాటివాడివి కాబట్టి నీకే ఇస్తున్నాను. నీకు తోచిన డబ్బియ్యి. దీన్ని వేరే నగల వర్తకులకు చూపించడం లేదు అన్నాడు. మీనాకరుడు వాడికి 1000 వరహాలిచ్చి ఆ ఉంగరం తీసుకున్నాడు. జలచరుడు తృప్తిగా వెళ్ళిపోయాడు. మీనాకరుడు ఆ ఉంగరాన్ని భార్యకు చూపించి, ఇదంటే నీకు చాలా మనసుగా ఉండేది. అందుకే బెస్తవృత్తి మానేసిన ఇది మనని వెతుక్కుంటూ వచ్చింది. దీన్ని సంతోషంగా ధరించు అన్నాడు.
మీనాకరుడి భార్య ఆ ఉంగరాన్ని చూసి ఎంతో సంతోషించింది. ఉంగరం చాలా బరువుగా ఉంది. దానికి చుట్టూ 10 రత్నాలు అమర్చబడి ఉన్నాయి. ఆమె భర్తతో, ఈ రత్నాలను చూస్తుంటే ముచ్చటగా ఉంది. ఇంత మంచి ఉంగరం ధరించే అదృష్టం కలిగినంత మాత్రాన నాకు తృప్తిగా ఉండదు. ఏ రత్నం తీసి చూసినా ఉంగరం మీద నా పేరు కనిపించాలి. అలా దీని మీద నా పేర్లు రాయించు, అప్పుడే నేను ఇది ధరిస్తాను అంది. మీనాకరుడు ఆ ఉంగరాన్ని తీసుకుని సూక్ష్మగుప్తుడి వద్దకు వెళ్ళాడు. ఎంత చిన్న పదార్థం మీదైనా కావలసినన్ని అక్షరాలు వ్రాయడంలో అతన్ని మించిన వారు లేరు. ఆ ఉంగరం మీద 10 స్థలాల్లో తన భార్య పేరు వ్రాయగలవాడు సూక్ష్మగుప్తుడొక్కడేనని మీనాకరుడికి తెలుసు. సూక్ష్మగుప్తుడు ఆ ఉంగరాన్ని చూసి, ఇలాంటి ఉంగరాన్నే గతంలో 10 మంది నా వద్దకు తీసుకువచ్చారు. అయితే వారంతా ఒక్కొక్క పేరు మాత్రమే వ్రాయించుకున్నారు. ఇది చాలా సున్నితమైన పని. ముందుగా ఒక రత్నాన్ని తొలగించాలి. అక్కడ పేరు వ్రాసి తిరిగి రత్నాన్ని యథాస్థానంలో అమర్చాలి. ఒక రత్నాన్ని తొలగించి తిరిగి అమర్చడానికి నేను 25 వరహాలు తీసుకుంటాను. పేరు వ్రాసినందుకు 25 వరహాలు తీసుకుంటాను. మిగతా వారందరూ ఒక్కొక్క పేరే వ్రాయించుకున్నారు. కాబట్టి 50 వరహాలతో అయిపోయింది. నీకు 10 పేర్లు కావాలంటున్నావు కాబట్టి 500 వరహాలవుతుంది. సరేనా అని అడిగాడు. మీనాకరుడు వెంటనే అందుకు అంగీకరించాడు. సూక్ష్మగుప్తుడు సున్నితమైన పనిముట్లు తీసి ముందుగా ఒక రత్నాన్ని తొలగించి, అరే, ఆశ్చర్యంగా ఉన్నదే, ఇక్కడ కాంతిమతి పేరుంది అన్నాడు. కాంతిమతి ఎవరు అన్నాడు మీనాకరుడు. ఆ ఊరి ప్రముఖ నగల వర్తకుడి భార్య. ఈ ఉంగరంపై ఆమె పేరు నేనే వ్రాశాను. ఈ ఉంగరం నీకెలా వచ్చింది అన్నాడు సూక్ష్మగుప్తుడు. మీనాకరుడు కంగారు పడి, నేనిది జలచరుడనే మా దూరపు బంధువు నుంచి కొన్నాను అన్నాడు. అయితే ఆ జలచరుడు అసత్యం చెప్పాడు. వాడికిది చేప కడుపులో దొరికుండదు. వాడు దొంగతనం చేసుండాలి. అందుకే చవకగా అమ్మి ఉంటాడు. దొంగ వస్తువు కొనేటప్పుడు నిజానిజాలు ఆలోచించకపోతే ప్రమాదం. రాజు నిన్నే దొంగగా అనుమానించవచ్చు అన్నాడు సూక్ష్మగుప్తుడు. అప్పుడు మీనాకరుడు, గతంలో తనకు చేప కడుపులో వరుసగా ఉంగరాలు దొరికి ఈనాడు ఇంత వాడినయ్యాను. అందుకే జలచరుడి మాటలు నమ్మాను అంటూ జరిగింది చెప్పాడు. సూక్ష్మగుప్తుడు ఆశ్చర్యపడి, జరిగింది వింటుంటే చాలా విచిత్రంగా ఉంది. నువ్వు ఒకే ఉంగరాన్ని అంతమందికి విక్రయించావేమో అని నాకు అనుమానంగా ఉంది అంటూ ఒక్కో రత్నాన్ని పెకలించి చూశాడు. ప్రతి రత్నం కింద ఉంగరం మీద ఒక్కొక్క పేరుంది. ఆ పేర్లన్నీ సూక్ష్మగుప్తుడు వ్రాసినవే. మీనాకరుడు మరింత కంగారు పడి, నేను నిజమే చెబుతున్నాను, ఎవరి వద్ద దొంగతనం చేయలేదు అన్నాడు. నీవు నేరస్తుడివి కాకపోతే నీకేమీ భయం లేదు. కానీ ముందుగా నీవు నీ నిజాయితీ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ విషయం నేను ఆ 10 మంది వర్తకులకు తెలియజేస్తాను అన్నాడు సూక్ష్మగుప్తుడు. నువ్వు కోరినంత డబ్బిస్తాను. ఈ విషయం ఎవరికీ తెలియనివ్వకు. నిజంగా నేను నిర్దోషిని. కానీ ఇది లేనిపోని అనుమానాలకు దారితీస్తుంది. ఏదో గౌరవంగా బ్రతుకుతున్నాను, నన్నిలా బ్రతకని అన్నాడు మీనాకరుడు. సూక్ష్మగుప్తుడు అతడి మాటలకు ఒప్పుకున్నట్లు నటించి, నాకు 10,000 వరహాలిస్తే ఈ ఉంగరం మీదున్న పాత పేర్లన్నీ తొలగించి నీ భార్య పేరు వ్రాస్తాను అని చెప్పాడు. మీనాకరుడు డబ్బు తెస్తానని ఇంటికి వెళ్ళాడు. ఈలోగా సూక్ష్మగుప్తుడు 10 మంది వర్తకులకి కబురు పంపి రప్పించి విషయం చెప్పాడు. వర్తకులందరూ ఆశ్చర్యపడి, ఇందులో ఏదో మోసం ఉంది. మేమంతా ఒకరికి తెలియకుండా ఒకరం రహస్యంగా మీనాకరుడి నుంచి ఈ ఉంగరం కొన్నాం. ఉంగరం ధరించాక మా భార్యలు నదీ స్నానానికి వెళ్ళి విచిత్రంగా అదృశ్యమయ్యారు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి మేమంతా ఒకే విధంగా మోసపోయామని తెలుస్తోంది. ఇప్పుడేం చేయాలి అన్నారు. మన దేశపు రాజు కీర్తిసేనుడు సూక్ష్మగ్రాహి. ఆయన ఎలాంటి విషయంలోనైనా తీర్పు చెప్పగలడని ప్రతీతి. విషయం మీకు చెప్పాను. మీరు రాజును కలుసుకుని న్యాయం చేయమని అడగండి అన్నాడు సూక్ష్మగుప్తుడు. వర్తకులందరూ రాజును కలుసుకుని జరిగిందంతా చెప్పారు. కీర్తిసేనుడు ఆశ్చర్యపడి, మీరు చెప్పింది విన్నాక మీనాకరుడు మోసగాడని నాకు అనిపించడం లేదు. అతడు మిమ్మల్ని మోసం చేసుంటే సూక్ష్మగుప్తుడు ఇంతకాలం ఆ మోసాన్ని ఎందుకు బయటపెట్టలేదు? మీరందరూ ఉంగరం కొన్నప్పుడల్లా దాన్ని సూక్ష్మగుప్తుడికే కదా పేర్లు వ్రాయమని ఇచ్చేవారు. ఒక్కసారి కూడా అతడు పేరు వ్రాసిన రత్నాన్ని తొలగించి తను వ్రాసిన పేర్లు చూడలేదంటే
నమ్మశక్యం కాకుండా ఉంది. అంటే సూక్ష్మగుప్తుడు కూడా మనల్ని అందరినీ మోసగిస్తున్నాడు అనుకోవాలి. లేదా ఆ ఉంగరంలోనే మనకు తెలియని ఏదో మాయ ఉండి ఉండాలి అన్నాడు. కీర్తిసేనుడు చెప్పినది సబబుగానే ఉందని అంగీకరించిన వర్తకులు ఇప్పుడేం చేయాలి ప్రభు అని అడిగారు. ఇప్పుడే ఆ ఉంగరం మీనాకరుడి వద్దకు వచ్చింది కాబట్టి అతడి విషయంలో ఏం జరుగుతుందో తెలుసుకుందుకు నేను అతడి ఇంటి చుట్టూ కొందరు గూఢచారులను నియమిస్తాను అన్నాడు కీర్తిసేనుడు. ఆ తర్వాత కొద్ది రోజులకు మీనాకరుడి భార్య కూడా నదీ స్నానానికి వెళ్ళి తిరిగి ఇంటికి రాలేదు. భార్యను అమితంగా ప్రేమించే మీనాకరుడు ఆమె గురించి బెంగ పెట్టుకుని కృంగి కృషించిపోసాగాడు. మీనాకరుడి భార్య ఏమైందో కీర్తిసేనుడికి కూడా తెలియలేదు. ఏం చేయాలో అర్థం కాక ఆయన చివరకు సమీపారణ్యంలోని శతమిత్రుడనే తపస్విని కలుసుకుని జరిగింది చెప్పి, మహాత్మా, ఇదంతా ఏదో మాయగా ఉంది. మీరు దివ్య దృష్టితో విషయమేమిటో తెలుసుకుని నాకు చెప్పాలి అన్నాడు. శతమిత్రుడు కనులు మూసుకుని దివ్య దృష్టితో జరిగింది తెలుసుకుని ఇలా చెప్పాడు. రాజా, నీవు పాలించే మహేంద్రపురిని ఆనుకుని ప్రవహించే గోదావరిలో జలచంద్రుడనే మత్స్యరాజున్నాడు. ఆ రాజు తన రాణి జలచంద్రికతో సుఖంగా జీవిస్తున్నాడు. ఒకరోజు ఆమె మీనాకరుడి వలలో పడింది. భార్య వియోగంతో తప్పించిపోయిన జలచంద్రుడిలో క్రమంగా ప్రతీకార వాంఛ చెలరేగింది. ఆయన నీటిలోనే ఘోర తపస్సు చేసి ఓ అద్భుత ఉంగరాన్ని పొందాడు. ఆ ఉంగరాన్ని తన ప్రాంతంలో ఉండే చేపల్లో ఒకటైన పంచరంగుల చేప చేత మింగిస్తున్నాడు. మనిషి ఎరకు ఆశపడి ఆ చేప ఆ వలలో పడితే ఆ చేప ద్వారా ఆ ఉంగరం మనిషిని చేరుకుంటోంది. ఆ ఉంగరం ధరించిన మనిషికి నదీ స్నానంపై కోరిక పుడుతుంది. ఆ ఉంగరం ధరించి నదిలో ప్రవేశించగానే ఆ మనిషి చేపగా మారిపోవడం సంభవిస్తుంది. జలచంద్రుడు ఆ చేపను మింగి తన కాంక్ష తీర్చుకుంటున్నాడు. మీనాకరుడి భార్య ఆ ఉంగరాన్ని ధరించే వరకు ఆ ఉంగరం ఏదో విధంగా మళ్ళీ మళ్ళీ అతడిని చేరుతూనే ఉంది. ఇప్పుడు మీనాకరుడి భార్య గతించింది కాబట్టి మనిషిని పట్టే జలచంద్రుడి పగ తీరిపోయింది. ఇక నీకు ఏ ప్రమాదమూ ఉండదు. కానీ ఎప్పుడైనా కనుక ఎవరైనా ఆ ఉంగరాన్ని తీసుకొస్తే దానిని ఎవరూ ధరించకుండా నీ కోశాగారంలో ఉంచే ఏర్పాటు చేయించు అన్నాడు తాపసి. జరిగిన దానికి ఆశ్చర్యపడుతూ కీర్తిసేనుడు రాజధానికి తిరిగి వెళ్ళి వర్తకుడికి మీనాకరుడికి కూడా జరిగింది తెలియపరిచాడు. మనిషి చేపను పట్టినట్లే చేప కూడా మనిషిని పట్టే ప్రమాదం ఉందనడానికి నిదర్శనం ఆ ఉంగరం అనుకున్నారు వాళ్ళంతా. వినయశీలుడి కథ పూర్తి చేయగానే ప్రతి జీవికి ఆకలి ఉంటుంది. ఆకలి తీర్చడానికి ఆహారం కావాలి. ప్రతి జీవికి పగ ఉంటుంది. అది తీరడానికి వలవేస్తుంది. మనిషి చేపను పట్టినా చేప మనిషిని పట్టినా అది ఆకలినో పగనో తీర్చుకోవడానికే. కానీ అటు ఆకలి ఇటు పగ లేకుండా మనిషి మనిషిని పట్టి వేధించడాన్ని ఏమనుకోవాలి? నా వినోద ప్రదర్శనల పరమార్థం ఏమిటి అని మనసులోనే మదనపడింది రాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది.